హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణ కొండపల్లి. ఎవరి మీద కసితోని నడుస్తున్నా, ఎవరిని ఊహించుకొని దంచుతున్నా? నేనా జీలకర్ర ఊహించుకొని దంచుతున్నా. కాదు, అబద్ధం, అంత అబద్ధం. అబద్ధం ఏం కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నా అనుకుంటున్నావు? పచ్చడి తెలుసుగా, చెప్పినావుగా. ఏం పచ్చడి? అది తెలియదు. పచ్చడి అని స్టవ్వే లేకుండా, అవసరం లేకుండా ఎందుకు రోటి పచ్చడి. ఎందుకు గ్యాస్ లేదు? మరి లేకపోతే ఎలా అని మిక్సీలో వేయచ్చుగా. అరే షిట్ యార్, చింతపండు వేయాలి ఫస్ట్. చింతపండు వేయాల్సిందే. నేను ఫస్ట్ పచ్చిమిర్చి వేసిన. సరేలే, ఏ వేస్తే ఏంది, అన్ని అందులోనే వేసి దంచాలి. ఫస్ట్ సెకండ్ అయితే ఏముంది కదా. ఇలా అయితే రోటి పచ్చడి ఒకటి కంప్లీట్ చేశాను. యాక్చువల్గా హాసీకి చిన్న యాక్సిడెంట్ అయ్యింది. కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు కార్ గుద్దేసి వెళ్ళిపోయింది. ఇది ఫుల్ బ్లాంక్ అయిపోయిందంట, కింద పడిపోయింది. స్కానింగ్స్ అన్నీ తీయించాము. ఆ శివయ్య దయ వల్ల అయితే ఏమీ జరగలేదు, అంత నార్మల్గానే ఉంది. చిన్న చిన్న దెబ్బలు, వాపు అలాంటివి వచ్చాయి. బట్ షీఈస్ ఫైన్ నౌ. ఇక వంట విషయానికి వస్తే, ఈ కోతి పిల్లని పెట్టుకుంటే 5 మినిట్స్లో అయ్యే పని 15 మినిట్స్ అవుతుంది. అందుకోసమని ఇంకా వెజిటేబుల్ రైస్ నేను ఒక్కదాన్నే చేయాలనేసి దాన్ని పంపించేశాను. ఇంకా నేనే అన్నీ కట్ చేసుకొని అన్నీ చేసేసాను. ఒక్కరమే ఉంటే మనసుకి ఎన్నెన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా. మరీ అందులో నాకైతే మరీ ఎక్కువ. లైఫ్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ కదా. అలాంటి లైఫ్లో కోపాలు, తాపాలు, ప్రేమలు, ద్వేషాలు, డబ్బుల కోసం ఉరుకులు పరుగులు అన్నీ ఇవే కదా. ప్రశాంతమైన జీవితం నాకు తెలిసి ఎవ్వరికీ లేదు ఈ కలికాలంలో. ఎప్పుడు ఉంటామో పోతామో తెలియని జీవితంలో హంగులు, ఆర్భాటాలు. ఏది శాశ్వతం కాదు అని తెలిసినా దానెంబడే మన ఉరుకులు పరుగులు. వారేవా, ఏం జీవితం కదా. ఈ మాటలన్నీ పక్కన పెడితే నా వెజిటబుల్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హర హర మహాదేవ, శంభో శంకర.